ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమః. శ్రీ సాయి లీలామృతం 20వ అధ్యాయం. గజానన్ పట్టేకర్ అనే యువకుడికి 8వ ఏట ఉపనయనం చేశాక అతని పినతండ్రి అతనికి మహనీయుల దర్శనము ఆశీస్సులు ఇప్పించటానికి అతనిని మహాపూర్ వద్ద నది ఒడ్డున ఉన్న ఉదంబర వృక్షం కింద విడిది చేసిన ముగ్గురు సాధవుల వద్దకు తీసుకెళ్లి వారికి నమస్కారం చేయించాడు. వారిలో ఒకరు గురుకృప వలన పట్టేకర్ మహనీయుడు అవుతాడని ఆశీర్వదించారు. తరువాత అతని కుటుంబానికి సుపరిచితుడైన నానా చందోర్కర్ షిరిడీ దర్శించినప్పుడు, బాబా, నీ మిత్రుని కొడుకు గజానన్ నన్ను షహపూర్ నదిలి ఒడ్డున ఉన్న ఉదంబర వృక్షం కింద దర్శించుకున్నాడు. నేనప్పుడు అతనిని ఆశీర్వదించాను. అప్పుడు నాతో కూడా గురుసిద్ధారూఢులు, కళ్యాణ్ నివాసి అయిన రామమారుతి స్వామి కూడా ఉన్నారు. నువ్వు కూడా అవకాశం ఉన్నప్పుడు అక్కడ నదిలో స్నానం చేసి అక్కడ నా స్థానాన్ని కూడా దర్శించుకో అని చెప్పి పట్టేకర్కు ప్రసాదంగా పాలకోవా పంపారు. ఆ మాట విని ఆశ్చర్యపోయాడు నానా చందోర్కర్. తరువాత అతడు హేమత్ పంత్తో కలిసి మళ్ళీ షిరిడీ వెళ్ళినప్పుడు సాయి, మీ గజానన్ మారుతి ఆలయంలో ఇంకెంతకాలం ఉంటాడు అన్నారు. తరువాత హేమత్ పంతు సాయి సచ్చరిత ప్రతిని షహపూర్లోని ఉదంబర వృక్షం కింద ఉంచి పూజించాడు. అంగన్ కవోడ్కు చెందిన నఖరాం మహారాజ్, గాడ్గే మహారాజ్ మొదలైన మహాత్ములు కూడా ఆ చెట్టు కింద తపస్సు చేసుకున్నారు. తరువాత సాయి చెప్పినట్లే గజానన్ పట్టేకర్ ఎందరో మహనీయులను దర్శించి రత్నగిరి జిల్లాలోని పటగాం నివాసి అయిన శ్రీ దాదా మహారాజ్ అను మహనీయుని అనుగ్రహానికి పాత్రుడై తరువాత గజానన్ మహారాజుగా ప్రసిద్ధికెక్కాడు. అలనాడు సాయితో కలిసి ఆ వటవృక్షం కింద అతనికి దర్శనమిచ్చిన రామమారుతి మహారాజ్ సాక్షాత్తు మారుతేయనని చెప్పి అక్కలకోట స్వామి కూడా కొందరు భక్తులను వారి దర్శనానికి పంపేవారు. ఆ రామమారుతి మహారాజు తమ భక్తులతో శ్రీ గురు సిద్ధారాడులు, శ్రీ సాయిబాబా వేరుగాదని తెలిపే ఎన్నో అనుభవాలు చెప్తూ ఉండేవారు. ఇమాంబాయ్ చోటేఖాన్ అనే భక్తుడు ఇలా అన్నాడు, నాకు తెలిసిన 2 ముస్లింలు బాబా వల్ల ఉద్ధరింపబడ్డారు. మా ఊరికి చెందిన షేక్ అబ్దుల్లాతో బాబా, మనం ఈరోజు చనిపోయినా మామూలుగానే 3వ రోజు కూడా గడిచిపోతుంది. ఇల్లు, భూమి మొదలైన వాటి వల్ల ఏం ప్రయోజనము అన్నారు. షేక్ అబ్దుల్లా స్వగ్రామానికి తిరిగొచ్చి తన ఇల్లు, వాకిలి, భార్యాబిడ్డలకు అప్పగించి వీధులలోనూ మహాత్ముల సమాధుల దగ్గర కాలం గడుపుతూ ఎప్పుడూ తనలో తాను గొణుక్కుంటూ ఉండేవాడు. అడగకుండా ఎవరైనా పెడితే తినేవాడు. అతనికి 12 సంవత్సరాలలో అద్భుతమైన శక్తులు ప్రాప్తించాయి. ఒకప్పుడు నేను ప్రయాణమవుతుంటే నన్ను వెళ్ళవద్దని ఒకచోట పాము తారసిల్లుతుందన్నాడు. అది పగలు కావటం వలన నేను అతని మాటలు పట్టించుకోలేదు. అతను చెప్పిన చోట నాకు పాము కనిపించింది. మరొకసారి అతనితో, మా ఊళ్ళో బీడీలు అమ్ముకునే అబ్బాసేట్, భార్యాబిడ్డలను విడిచి ఎందుకు పిచ్చివాడిలా తిరుగుతావు అన్నాడు. నీకే తెలుస్తుందిలే అన్నాడు అబ్దుల్లా. అబ్బాస్ మళ్ళీ అలాగే అన్నాడు. అతని వైపుకి అదృశ్య వస్తువు విసిరినట్లు తన పిడికిలి విసిరి, నువ్వు కూడా అలాగే అవ్వు అన్నాడు అబ్దుల్లా. అబ్బాసేట్ ఆ క్షణంలోనే ఇల్లు, వ్యాపారము విడిచి పిచ్చివాడై వీధుల పాలైనాడు. భోపాల్ నుంచి అన్వర్ ఖాన్ అనే వ్యక్తి ఒకప్పుడు షిరిడీ వచ్చి చావడిలో 12 మాసాలున్నాడు. అతడు తనకు సంసారం వద్దన్నాడు. ఖురాన్ 1వ అధ్యాయంలోని ఒక వాక్యాన్ని అర్ధరాత్రి 101 సార్లు జపించమని, దరూద్ అనే అధ్యాయం పఠించమని కూడా సాయి చెప్పారు. తరువాత బాబా అతనికి పాలకోవా ప్రసాదంగా ఇచ్చి అరేబియాలోని బాగ్దాద్ నగరానికి పొమ్మని ఆదేశించాడు. అతడు బొంబాయి చేరేసరికి అక్కడ కాసిం అనే శ్రీమంతుడొకడు చిత్రంగా అన్వర్ ఖాన్ అరేబియా వెళ్ళటానికి ఏర్పాట్లు చేశాడు. అతడు మరెప్పుడూ తిరిగి రాలేదు. హీడాబేగ్ అనే భక్తుడు సాయిని దర్శించాడు. అప్పుడు ఢిల్లీ నుంచి యాకూబ్ అనే మౌలీ కూడా షిరిడీ వచ్చి అహర్నిశలు ఖురాన్ పారాయణ చేస్తూ ఉండేవాడు. సాయి ఒకరోజు రాత్రి 3 గంటలకు హీడాబేగుతో, నువ్విక్కడ ఉండవద్దు, కనాడ్ సమీపంలోని కంటోన్మెంట్ దగ్గరుండు, నీ పేరు పంజాబ్ షా అన్నారు. అతడు కనాడ్లో గొప్ప హకీంగా పేరు పొందాడు. శ్రీ సాయి లీలామృతం అధ్యాయం 20 సమాప్తం.